హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు కూడా మరొక ట్రావెలింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇక్కడ మేము నిన్న ఒక మ్యూజియంకి వెళ్ళామండి ఇక్కడ కువైట్లో. సో ఇది సాల్మియా అనే ప్లేస్లో ఉంటుంది. సో చాలా బాగుంటుంది. మేము ఫ్యామిలీగా వెళ్ళాము. 1 డే అంతా సరిపోయింది. చాలా బాగుంటుంది. సో ఈ మ్యూజియంకి వెళ్ళే దారిలో నేను ఈ చిన్న వీడియో అయితే కవరేజ్ చేశాను. సో మ్యూజియం వీడియోస్ కావాలంటే మీరు చూడాలనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో తెలిపినట్లయితే నేను అవి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్గా వేస్తాను. అది ఛానల్లో చూడొచ్చు, ఎందుకంటే ఇది షార్ట్స్లో చూపించలేము. చాలా పెద్ద మ్యూజియం అండి అది. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏమంటారు, సైన్స్కి సంబంధించి, సోషల్కి సంబంధించి, ఇంకా ఫారెస్ట్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఆ వీడియో మీకు కావాలంటే నాకు జస్ట్ కమెంట్లో మీరు తెలిపినట్లయితే ఇంకా మరిన్ని అప్డేట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ పర్టికులర్గా ఏదైనా ప్లేస్ మీకు ఒకవేళ తెలుసుంటే కువైట్లో కవర్ చేయాలనుకున్నా నాకు చెప్పినట్లయితే నేను ఖచ్చితంగా ఆ ప్లేస్కి వీలైనంత వరకు వెళ్ళి వీడియోస్ కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, మేము ఆల్మోస్ట్ ఇక్కడ చేరుకున్నాము. సో చూస్తున్నారు కదా, మేము లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మేము వీళ్ళని కనుక్కొని పార్కింగ్ ఎక్కడ అని తెలుసుకొని పార్కింగ్ మరియు టికెట్స్ కూడా కొనుక్కోవాలని వెళ్తున్నాము. సో చూస్తున్నట్లయితే టికెట్స్ మేము ఇక్కడ కొనుక్కున్నాము. సో పార్కింగ్ కనుక్కొని బేస్మెంట్లో పార్కింగ్ అండి, బేస్మెంట్లోకి వెళ్ళాలి. సో మంచిగా ఇక్కడ గ్రీనరీ, చెట్లన్నీ మంచిగా పెట్టారు. చాలా బాగుంది. యాంబియన్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. 1 డే ఎలా వెళ్ళిందో తెలియదు. చాలా బాగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేటివ్ అమ్యూజ్మెంట్ అని చెప్పడం కంటే కూడా ఒక ఎడ్యుకేటివ్ మ్యూజియం అని కూడా చెప్పవచ్చు. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఇది ఒక మంచి ప్లేస్ అండి, తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసు. అంతేనండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.